ప్రస్తుతం నారా లోకేష్ భయంకరమైన విలనయ్యాడు జన సైనికుల దృష్టిలో. అవును మరి, కాబోయే సీఎం ఎవరు అని జాఫర్ ప్రశ్నించినప్పుడు నారా లోకేష్ ఇచ్చిన సమాధానం నిస్సందేహంగా చంద్రబాబు నాయుడే అట. పైగా పవన్ కళ్యాణ్ కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని కోరుకున్నారట. అంటే తాను అసమర్థుణ్ణని పవన్ కళ్యాణ్ తనను తానే డీమీన్ చేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే సీఎం పోస్టుపై నారా లోకేష్ కాంట్రవర్షియల్ రిమార్క్స్ బయటకు వచ్చాయో అప్పటి నుండి జన సైనికులు నారా లోకేష్ను పచ్చి బూతులు తిడుతున్నారు. విశ్వాసం లేని కుక్క అని వ్యాఖ్యానిస్తున్నారు. అవును మరి, ఐసీయూలో ఉండి ఆక్సిజన్ ఎక్కించుకుంటున్న టీడీపీకి మద్దతు ప్రకటించి ఊపిరి పోశారు పవన్ కళ్యాణ్. అందుకు ప్రతిగా లోకేష్ మాటల ద్వారా పవన్ కళ్యాణ్కు లభించిన బహుమానం టీడీపీ కాళ్ల కింద బానిసగా పనిచేయడమే. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్కి ఇచ్చిన తెంగర సలహా చివరికి పవన్ కళ్యాణ్కే మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ తన స్ట్రాటజీ ప్రకారం పవన్ కళ్యాణ్కు 20 సీట్లు గంట ఎక్కువ ఇవ్వదు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పొత్తు నుండి బయటకు వచ్చి బీజేపీతో కలిసి 2024 ఎలక్షన్స్కు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలు కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ మరియు మోడీల వ్యూహంలో భాగమే. టీడీపీతో పొత్తు ఉంటే చాలా గౌరవప్రదంగా ఈక్వల్ నంబర్ ఆఫ్ సీట్స్ తీసుకునే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో టీడీపీ అభిమానుల నుండి, న్యూట్రల్ ఓటర్ల నుండి పవన్ కళ్యాణ్ సింపతిని మూటగట్టుకుని 2024 ఎలక్షన్లకు బీజేపీని కలుపుకుని వెళతారన్నమాట. ఈ వ్యూహాన్ని పసిగట్టినందువల్లే ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ చేత అలా మాట్లాడించాడన్నమాట. సో 2024 ఎలక్షన్స్లో జనసేన మరియు బీజేపీ కాంబో విడిగా ఫైట్ చేయబోతోంది. ట్రయాంగులర్ ఫైట్ ఖాయమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.